నమస్తే. నేను సిరి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో సమంత ఋతుప్రభు పెట్టిన ఏదైతే తన కుక్క పిల్లతో పెట్టిన క్యాప్షన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్ అవుతుంది. దీని మీద చాలా మంది చర్చ కూడా చేస్తున్నారు. అయితే దీనికన్నా ముందు ఏం జరిగింది అని మనం చూసుకున్నట్టయితే ఆహ్, సమంత గారు ఇంకా నాగ చైతన్య గారు ఎప్పుడైతే అంటే వాళ్ళిద్దరు లవ్వే కావచ్చు, చాలా ఇయర్స్ లవ్ చేసుకొని మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అనుకోని సంఘటనలు అసలు ఏం జరిగిందైతే ఇప్పటివరకు తెలీదు. వాళ్ళిద్దరి విడాకుల మధ్యన అంటే రాడానికి తీసుకోవడానికి గల కారణాలేంటి? వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు రావడానికి గల కారణాలేంటి అనేది ఈ రోజుకి గూడా ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకు తీసుకున్నారనేది కూడా తెలియని పరిస్థితి. కాకపోతే ఒక రూమర్ మాత్రం బాగా అంటే రూమరా లేకపోతే అది నిజమా అనేది మనకు తెలీదు గానీ, విడాకుల కన్నా ముందే సమంతకి శోభిత విషయం తెలుసు అని చెప్పి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టు కూడా తన మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ ఎవరైతే ఉన్నారో తను దీని మీద ఒక అంటే తెలిసినప్పుడు తనొకటి వెనకాల నుంచెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ అంతా చెక్ చేసుకున్న తర్వాత సమంత గారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత సమంత నాగ చైతన్యని నిలదీయడం జరిగింది. నిలదీస్తే తను ఒప్పుకోవడం జరిగిందనే వార్త కూడా సోషల్ మీడియాలో చాలా వరకైతే హల్చల్ చేసింది. అండ్ ఆ తర్వాత సమంత ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏంటైతే మా ఇద్దరి మధ్యకి ఎప్పుడైతే ఎస్ అనే అక్షరం అంటే ఎస్ అనే వ్యక్తి వచ్చారో అప్పటినుంచి మా ఇద్దరి మధ్యన కొన్ని విభేదాలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి పెట్టడం జరిగింది. అది పెట్టిన తర్వాత అంటే పెట్టారు అని ఆ పెట్టిన తర్వాత నాగ చైతన్య దాన్ని డిలీట్ చేయమని చెప్పేసి తనని ఫోర్స్ చేసి డిలీట్ చేపిచ్చారని చెప్పేసి కూడా ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో అనేక రూమర్స్ అయితే ఇట్లాంటి వార్తలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ అంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం ఫస్ట్ నుంచి కూడా ఇదే కారణం. ఏంటంటే శోభితనే కారణం అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇది వీళ్ళ విడాకుల తర్వాత జరిగిన తంతు అయితే అస్సలకే కాదు. విడాకుల ముందే తెలుసు కాబట్టి సమంత నాగ చైతన్యకి విడాకులు ఇచ్చింది అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతున్నారు. సో తను అట్లా అంటే ఎప్పుడైతే తను మయోసైటిస్ బారిన పడినప్పుడు కూడా తను ఏ రోజు కూడా అంటే తను అట్లా వీక్ అయిపోతున్నా కూడా ఏ రోజు కూడా నాగ చైతన్య గురించి గానీ, లేకపోతే ఇంకెవరైనా ఇప్పుడు తన నాగ చైతన్య లైఫ్‌లోకి వచ్చిన శోభిత గురించే గానీ ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు. అప్పుడిప్పుడు బాధపడుతున్నట్టు అంటే తనకు బాధేసినప్పుడు సోషల్ మీడియా, ఇన్‌స్టాలో అయితే స్టోరీస్ అయితే పెట్టేది. అండ్ మొన్నటి వరకు కూడా చూసుకున్నట్టయితే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. సమంత గారి నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. తను వీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తన పక్కన ఒక షోల్డర్ లాగా ఉండాల్సిన నాన్న కూడా లేకపోవడం తనకింకా అది చాలా బాధాకరమైన విషయం. అయితే ఏ రోజు కూడా తను భయపడకుండా తన మయోసైటిస్ వ్యాధిని గాని అధిగమించడమే కావచ్చు, ఏదైనా కూడా సోషల్ మీడియా నుంచి వచ్చిన వ్యతిరేకతను ఏదైతే 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో తను ఎక్స్‌పోజింగ్‌గా యాక్ట్ చేయడం వల్లనే నాగ చైతన్య విడాకులు ఇచ్చాడని చెప్పేసి ఒక రూమర్ కూడా చాలా వరకైతే స్ప్రెడ్ అయింది. సో వాటన్నిటిని తట్టుకొని తను చాలా స్ట్రాంగ్ అయ్యి ఈరోజు ఇంత పైకి ఎదగడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీంతోనైతే ఇప్పుడు ఒకటి పోస్ట్ తను సమంత గారు ఏదైతే పెట్టారో సోషల్ మీడియాలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో అది ఇప్పుడైతే వైరల్ అవుతుంది. ఎప్పుడైతే నాగ చైతన్య, శోభిత పెళ్లి అయిందో అప్పటినుంచెల్లి సమంత గారి పోస్టుల మీద అయితే అందరూ కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే సమంత ఏం పోస్టులు పెడుతుంది ఏంటి అని. అయితే దానికి సంబంధించి తన కుక్కతోని పిక్ పెట్టి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది 'నో వన్ లైక్ షాషా లవ్'. ఇది ఎందుకు పెట్టారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందంటే ఎప్పుడైతే నాగ చైతన్య, శోభిత పెళ్లి జరిగిందో అప్పుడు శోభిత ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నాగ చైతన్య లాంటి భర్త దొరకడం నా అదృష్టం. తన ప్రేమ, తన కేరింగ్, తన పేషెన్స్, తను ఏదైతే ఉంటారో ఇన్నోసెంట్‌గా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటారో అదంతా కూడా నాకు ఇష్టం అని చెప్పేసి శోభిత అయితే పెళ్లి తర్వాత చెప్పడం జరిగింది. పెళ్లయిన తర్వాత. సో దానికి ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఉందో తను సోషల్ మీడియాలో అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టింది. 'నో లవ్ లైక్ షాషా లవ్' అని చెప్పేసి ఏది కూడా నా ఏదైతే కుక్కపిల్ల ఉందో షాషా లవ్‌ని ఏది కూడా దానంత ప్రేమ దాని ప్రేమకి ఈక్వల్‌గా కాదు, దానిలాగా కాదు, అది చూపించే అంత ప్రేమ ఎవరిది కాదు అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఇప్పుడేంటంటే శోభిత ఏదైతే చెప్పిందో దానికి కౌంటర్‌గా ఇది పెట్టారేమో అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అంటే ఇక్కడ ఏది చూసినా కూడా సమంత గారు ఏది పెట్టినా కూడా ఇది వీళ్ళకి కౌంటర్, వాళ్ళకి కౌంటర్ అని కాకుండా సమంత గారు ఎప్పటినుంచో తను బ్రేక్ డౌన్ అయినప్పటి నుంచెల్లి కూడా చాలా వరకి తను
పోస్టులు పెడుతూనే వస్తుంది. అండ్ ఎక్కడెక్కడైతే తను సినిమాలు తీసిండో అక్కడ ప్రమోషన్స్‌కి వెళ్ళినప్పుడు గూడా చాలా మంది సింపతి డ్రామా ఆడుతుంది అని జెప్పేసి, ఏడుస్తుంది అని జెప్పేసి చాలా మంది గూడా తనని ట్రోల్ జేయడం జూసాము. ప్రతి ఒక్క సినిమాకి తను ఎళ్లి అక్కడ తను ఎమోషనల్ అంటే ఆల్రెడీ ఒక ఫేజ్‌లో ఉంది. అక్కడికెళ్లి మాట్లాడుతున్నప్పుడు తనకవి గుర్తొచ్చినప్పుడు ఏడ్చినా గూడా చాలా మంది నెటిజన్స్ అయితే ఆమెని ట్రోల్ జేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే కొంచెం బోల్డ్‌గా మాట్లాడడం జరుగుతుంది. మనం వరుణ్ ధవన్ గారి ఇంటర్వ్యూలో గూడా మనం జూసినట్టయితే, ఇప్పటి వరకు నువ్వు పెట్టిన మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఎవరికి అంటే, అంటే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ అది వర్త్ ఇట్ కాని వాళ్ళకి ఎవరికి అంటే, మై ఎక్స్ అని జెప్పేసి ఎక్స్ మీద ఇన్వెస్ట్ చేసిన మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ అని చెప్పడం గూడా జరిగింది. అది గూడా చాలా కాంట్రోవర్సీకి దారితీసింది. అంటే ఎక్స్ అంటే ఎవరు అంటే, మరి తన మాజీ భర్త నాగ చైతన్య మీద పెట్టడమా అని చెప్పేసి కూడా చాలా వరకు సోషల్ మీడియాలో అయితే ఒక చర్చకి దారి తీసింది. చాలా మంది దీని మీద మాట్లాడారు కూడా. సో అట్లా సమంత గారు ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకైతే అంటే రచ్చని కాదు, అంటే చర్చకైతే దారి తీస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు శోభిత గారు ఏదైతే తన లైఫ్ లోకి నాగ చైతన్య రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా, అండ్ ఏదైతే తను చూపించే ప్రేమ అదంతా కూడా చాలా అదృష్టం. తన ప్రేమ చాలా గొప్పది. నేను తన లైఫ్ లోకి రావడం చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి తను ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఇంటర్వ్యూ సంథింగ్ ఒక ఇన్స్టాగ్రామ్ లో అనుకుంటా. దానికి కౌంటర్ గా ఇట్లా నా శాషా లవ్ కి ఏది కూడా ఈక్వల్ కాదు. తను అది కుక్కపిల్ల చూపించేంత లవ్ కూడా చూపించేది లవ్ గొప్పది, దాని లవ్ ముందు అందరిది కూడా చాలా తక్కువ అన్న మీనింగ్ వచ్చేలాగా తను పెట్టడం అనేది కొంచెం ఇప్పుడు మరి ఇది ఇది అసలు ఎందుకు ఈ క్యాప్షన్ పెట్టారు ఏంటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటనేది. సో చాలా వరకు కూడా సమంత గారు అయితే ఇప్పటి వరకు అయితే తన అన్నిటిని అధిగమించి తను చాలాసార్లు చెప్పింది, ఏడుస్తూ బాధపడుతూ చెప్పింది, చాలాసార్లు స్పీచెస్ కూడా ఇవ్వడం జరిగింది, స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ కొన్నిసార్లు నేను ఎట్లా దాటేసి వచ్చాను ఇన్ని రోజులు అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇది తనే కాదు, ఏ అమ్మాయి అయినా కూడా కొన్ని ఫేజెస్ దాటిన తర్వాత కొంత హార్డ్షిప్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే మంచిది. ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా ఇట్లా కొంచెం గట్టిగా ఆలోచిస్తూ ఏమంటారు లైఫ్ లో ముందుకు మూవ్ ఆన్ ఎలా అవ్వాలి ఏంటి అని చెప్పేసి సమంత గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, ఎందుకంటే వాళ్ళది ఏమి ఇంత ఒక 1 month 2 months లవ్ అని కాదు, కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు లవ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని అండ్ ఈ రోజు డివోర్స్ తీసుకొని తను నాగ చైతన్య వేరే పెళ్లి చేసుకొని తను ఇప్పుడు సింగిల్ గా, సమంత గారు అయితే ఇప్పటికీ సింగిల్ గా ఉన్నారు. రెండో పెళ్లి గురించి ప్రస్తావిస్తే తను ఆల్రెడీ నేను ఒకసారి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడు నాకు పెళ్లితో అవసరం లేదు అన్నట్టుగా తను ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. మరి సమంత గారు ఇంక ఇట్లా సింగిల్ గానే ఉంటారా, పెళ్లి చేసుకుంటారా ఇంకా రానున్న కాలంలో? మరి తన మనసు ఏమన్నా మారి వేరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమా లేకపోతే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడమా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయే ముందు కూడా తను పెళ్లి చేసుకుంటే బాగుండు అని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి కూడా తన సన్నిహిత వర్గాల నుంచి కూడా కొన్ని వార్తలు వినిపించాయి. మరి చూడాలి రేపటి రోజున సమంత గారి నిర్ణయం ఎలా ఉంటుంది ఏంటనేది. థ్యాంక్ యూ.